నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు నాకు అంటే ఇప్పుడు గాలి ఇలా నుంచి వస్తుంది అనుకోండి, అవన్నీ తలుపులు మూసేసామనుకోండి, ఏమవుతుంది లోపల ఒక రకమైన ఎలా ఉంటుందంటే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అన్న భావం ఉంటుంది కదా. అది మనసులో నుంచి విషయాలు బయటకు వెళ్ళిపోవాలి, అనేది ఉండాలి. అందుకని మనం వెంటిలేషన్ అంటాం. ఇలా వచ్చిన గాలి అలా వెళ్ళిపోవాలి. దానికి మీకు ఒకరు ఫ్రెండ్గా ఉండాలి, ఒకరో ఇద్దరో, ఒక అక్కో ఒక అన్నో మీకు ఉండాలి. మీరు వెతికి పట్టుకోండి. మీకు ఒకవేళ దొరకకపోతే కనీసం మీకంటే చిన్నవాళ్ళ కోసం మీరు అలా ఉండండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను బండి తోలుకుంటూ వెళ్తున్నాను అనుకోండి, ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేయగానే ఎరా ఎట్లుంది నీ లైఫ్ ఎట్లుంది అని మొదలు పెడతారు. బాగానే ఉందిరా. ఏంటి మీరు ఒరే అని మాట్లాడుకుంటారా? మాట్లాడుకోకూడదా? మేమైతే అలా మాట్లాడుకుంటాం. మీరు పరిశుద్ధులు కదా, ప్రేమ గల బ్రదర్ అని మాడతారా? మాట్లాడండి, నో ప్రాబ్లం. నాకు ఒరే అండంలో ఆప్యాయత కనిపించింది. నా ఫ్రెండ్ కదా, నేను బ్రదర్ అన్నాను అనుకో, రే ఆపరా నువ్వు అంటాడు. సో నాకు నా ఫ్రీక్వెన్సీ అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పుకుంటాను, ఈరోజు కంపెనీలో కొంచెం మనసు బాగాలేదు, ఇలా అనేశాను, మళ్ళీ వెళ్ళి మాట్లాడాను, అన్నీ ఏం ఉచిత సలహాలు ఏం చెప్పడాడు. విని అవునా సర్లేరమ్మా ఏం కాదులే అంటాడు. అడిగేదని చెప్పాలనిపించింది అనుకో, అవును సరే కానీ అని దాన్ని ఆపేసి ఒక 5 నిమిషాలు టైం తీసుకుని, ఒక 10 నిమిషాలు టైం తీసుకుని మళ్ళీ టాపిక్ తీసుకొచ్చి, నువ్వు అలా అన్నావు కదా, దాన్ని ఇలా అంటే బాగుండదేమో కదా అంటాడు.